మిగతా అప్డేట్స్ విషయానికి వస్తే దేశంలో ఉగ్రవాదులకు ప్లాన్ చేస్తున్న ముగ్గురు టెర్రరిస్టులను గుజరాత్ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో రాజేంద్ర నగర్ ఫోర్ట్ వ్యూ కాలనీకి చెందిన సయ్యద్ అహ్మద్ మొయినుద్దీన్ ఉన్నారు. వీరంతా వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాదులకు ప్లాన్ చేసినట్లు ఏటీఎస్ గుర్తించింది. దేశంలో ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్న ముగ్గురు టెర్రరిస్టులను గుజరాత్ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేసింది. పట్టుబడిన వారిలో రాజేంద్ర నగర్ ఫోర్ట్ వ్యూ కాలనీకి చెందిన సయ్యద్ అహ్మద్ మొయినుద్దీన్ ఉన్నారు. వీరంతా వివిధ ప్రాంతాల్లో ఉగ్ర దాడులకు ప్లాన్ చేసినట్లు ఏటీఎస్ గుర్తించింది. దేశంలో ఉగ్రవాదులకు సమాచారం అందిస్తూ ఉగ్ర దాడులకు పాల్పడే విధంగా కొందరు ప్రవర్తించారు. ఇక రాజేంద్ర నగర్లో కొందరు ఉన్నట్లు ఏటీఎస్ గుర్తించింది. వారిని పట్టుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. రాజేంద్ర నగర్ లోని ఏదైతే నిన్న టెర్రరిస్ట్ అయితే అరెస్ట్ చేశారు. ఏదైతే ఫోర్ట్ వ్యూ కాలనీకి చెందిన సయ్యద్ అహ్మద్ మొయినుద్దీన్ ని నిన్న గుజరాత్ టెర్రరిస్ట్ అంటే ఏటీఎస్ వచ్చేసి నిన్న ఇతనైతే అరెస్ట్ చేయడం జరిగింది. దేశంలో ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్నట్లు కూడా ఇందులో ముగ్గురు టెర్రరిస్టులు ఉన్నట్లు కూడా గుర్తించారు. ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి ఏదైతే ఏటీఎస్ అంటే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వచ్చేసి నిన్న రాజేంద్ర నగర్ లో ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వివిధ ప్రాంతాల్లోనే ఉగ్రదాడులకు ప్లాన్ చేసినట్లు కూడా ఏటీఎస్ అయితే గుర్తించింది. హైదరాబాద్ లోని ఈ ముగ్గురు టెర్రరిస్టులను అరెస్ట్ చేసి నిన్న రాత్రి ఏదైతే గుజరాత్ కి అయితే తరలించారు. ముఖ్యంగా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కి పక్కా సమాచారంతో ఏదైతే ఇక్కడ దాడులకు పాల్పడడానికి ప్రత్యేకంగా వీళ్ళు ఒక ఏదైతే ప్లాన్ రూపొందించినట్లు కూడా వాళ్ళకైతే తెలిసింది. ఈ నేపథ్యంలోనే నిన్న రాజేంద్ర నగర్ లోని ఈ ఫోర్ట్ వ్యూ కాలనీకి చెందిన సయ్యద్ అహ్మద్ మొయినుద్దీన్ తో పాటు మరొక ఇద్దరిని కూడా అయితే తీసుకున్నారు. అసలు వీళ్ళు ఎక్కడ ప్లాన్ చేశారు, దేనికి ప్లాన్ చేశారు, అసలు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎవరెవరికి చేరవేస్తారు అనే దానిపై ప్రస్తుతం ఈ రోజు వాళ్ళు విచారించే అవకాశం అవుతుంది. అలాగే మరొక పక్క దేశంలోనే ఈ చాలా ప్రాంతాల్లోనే వీళ్ళు కొన్ని ప్లాన్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఉగ్ర దాడులకు సంబంధించి ప్లాన్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ ముగ్గురు వ్యక్తులు అసలు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తున్నారు, అలాగే వీళ్ళు ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఎవరికి చేరవేస్తున్నారు అనే దానిపై ప్రస్తుతం వాళ్ళని అయితే విచారించే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కుమార్.